బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయిని చాలా దారుణంగా కత్తితో పొడి. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ దగ్గర చోటు చేసుకున్నది. అయితే చనిపోయిన ఆ వ్యక్తి పేరు ఓలేటి పుష్ప. ఆమెకి 22 సంవత్సరాలు ఉంటాయి. ఇంతకుముందు వేరే వ్యక్తితో మ్యారేజ్ కూడా అయ్యింది. దాని తర్వాత అతని నుంచి దూరంగా కొన్ని రోజులు ఉన్న తర్వాత ఈ వ్యక్తితో ఇప్పుడు ఎవరైతే చంపేశాడో నిందితుడు షేక్ షమ్మా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు. దాని తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ చాలా రోజుల వరకు కూడా ఒక ఇంటిలో ఉండి వాళ్ళిద్దరు కూడా గడిపారు. దాని తర్వాత ఒక ఇంటిని అద్దెకు కూడా తీసుకుని ఉన్నారు. ప్రజెంట్ ఆ మహిళను వ్యభిచారం చేయమంటూ కూడా అతను బలవంతం చేయడం, దాంతో ఆమె నేను చేయనంటూ కూడా నిరాకరించడం, తనపైన కోపంతో తనని ఎలా అయినా సరే హతమార్చాలంటూ కూడా ఇతను ప్లాన్ ప్రకారం ఆమె వాళ్ళ తల్లి దగ్గర ఉన్న విషయం తెలుసుకుని అక్కడికి ఒక కత్తి తీసుకుని ఆమెని దారుణంగా పొడిచేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా అడ్డం వచ్చిన ఆ తల్లి పైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఆ తల్లి ఎంత ఆవేదనతో తన కూతురికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంది. అలాగే తన సోదరుడు తలకి బలమైన గాయమైంది. పోలీసులు కూడా అక్కడికి వచ్చి పూర్తి సమాచారం అంతా కూడా సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఎందుకు ఇంత దారుణానికి పాల్పడ్డాడు? ఎందుకు అసలు ఇది లవ్ జిహాద్ సంఘటనేనా? దీని గురించి పూర్తి విషయాలని కూడా మనతో పాటు అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిద్దాం. ఆదిత్య, చెప్పండి. చనిపోయిన మహిళ హిందూ కావటం, అలాగే ఆ చంపబడిన నిందితుడు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ షేక్ షమ్మా అతను ముస్లిం కావడం, పైగా ఇదంతా కూడా కోనసీమ జిల్లా లాంటి ప్రాంతంలో జరగటం, ఇదంతా కూడా ఒక లవ్ జిహాద్ అంటున్నారు. ఇదంతా కూడా ఒక ముఠా ఉందంటున్నారు. ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందంట ఉన్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఏముంది ఆదిత్య? అసలు అంటే ఇప్పటి వరకు అయితే పోలీసులు చెప్పిన దాని వివరాల ప్రకారం అయితే రాజోలు మండలానికి చెందిన షేక్ షమ్మా ఇతను 22 సంవత్సరాలు. ఈ యువకుడితో ఏం చేసి ఓలేటి పుష్ప అని ఒక అమ్మాయి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఈ సావరం గ్రామంలోనే ఒక ఇల్లు అద్దెకు చేసుకుని అక్కడే కొంతకాలం నుంచి కూడా సహజీవనం చేస్తున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కొంతకాలం సవ్యంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మొత్తం మనస్పర్ధలు వచ్చేసాయి, గొడవలు రావడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళు కలిసిసరిగా ఉండలేకపోయారు. సో మరి ఆ తరువాత ఒక రోజు అంటే బుధవారం రోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ పుష్పని ఎవరైతే ఉన్నారో ఈమెని ఈ షేక్ షమ్మా వ్యభిచారం చేయడానికి వెంట రావాలని చెప్పేసి కోరాడు. సో అప్పుడు పుష్ప నిరాకరించింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, వేరే వాళ్ళతో వ్యభిచారం ఏంటి అని చెప్పేసి ఆమె నిరాకరించింది. అలా గొడవ అయిపోయింది వాళ్ళ మధ్య. సో ఆ గొడవలోనే ఇతను కోపోద్రిక్తుడై షేక్ షమ్మా అనే వ్యక్తి పుష్పను దారుణంగా చాకుతో పొడిచి హత్య చేసేసాడు. ముందు పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోకుండానే సహజీవనం వీళ్ళిద్దరు కొనసాగించారు. అవును. ఈ ఎప్పుడైతే ఈ కత్తితో పొడిచే టైంలోనే ఆ పుష్ప తల్లి గంగ అనే ఆవిడ కూడా అడ్డొచ్చింది. ఆ తర్వాత సోదరుడు కూడా అడ్డొచ్చినా కూడా వాళ్ళిద్దరిని కూడా గాయపరిచి మరీ పారిపోయాడు ఇతను. సో వెంటనే పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ అందుకున్నారు. ఆ ప్లేస్ కి వచ్చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో దీని మీద కేసు పెట్టి ఇప్పుడు అతని షమ్మా కోసం అయితే గాలింపు చర్యలు కూడా చేపట్టారు. సో మీరు అన్నట్టు ఇది లవ్ జిహాద్ అన్నట్టు ఆ యాంగిల్ లో కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి ప్రేమ వ్యవహారం ఇటువంటి స్టోరీ వచ్చినప్పుడు ఖచ్చితంగా లవ్ జిహాద్ అనే అంశం తెరపైకి వస్తుంది. ఆ యాంగిల్ ఉందా లేదా అని చర్చ జరుగుతుంది. మరి పోలీసులు విచారణ జరిపి దీనికి సంబంధించినటువంటి యాంగిల్ ఉందా, ఏం జరిగింది కంప్లీట్ లోపల డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేసి ఒక అప్డేట్ అయితే ఇస్తారు. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో గైస్, చూశారు కదా, ఈ ఘటన రాజోల్ దగ్గర చోటు చేసుకుంది. బి సారం అనే ఒక చిన్న గ్రామంలో ఓలేటి పుష్ప, అలాగే తల్లి గంగ, సోదరుడు ముగ్గురు కూడా ఇంట్లో నివాసిస్తా ఉన్నారు. అదే టైంలో బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయానికి ఒక కత్తితో వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు షేక్ షమ్మా. అతను కూడా చిన్న వయసు 22 సంవత్సరాలు, పుష్ప కూడా చిన్న వయసు 22 సంవత్సరాలు. అయితే పుష్పని షమ్మా మళ్ళీ కొంచెం అడిగే ప్రయత్నం చేశాడు. వ్యభిచారం ఎందుకు చేయను అంటున్నావు, వ్యభిచారం చేయాలి, డబ్బులు వస్తాయి, నువ్వు రా అంటూ కూడా బలవంతం పెట్టే ప్రయత్నం చేశాడు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారి ఎదురుగుండా కూడా ఆ రకంగా అడిగేందుకు ప్రయత్నించాడు. ఇంతకుముందు కూడా టార్చర్ చేశాడు. నువ్వు వ్యభిచారంలో ఉండాలి, వ్యభిచారం చేయాలంటూ కూడా ఆమెను టార్చర్ చేశాడు. అప్పుడు నిజానికి ఈ పుష్ప లాంటి మహిళ ఇతన్ని నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడు,
నేనంటే చాలా ఇష్టం అనుకుంది. ఎందుకంటే 6 నెలల క్రితం వాళ్ళ భర్తకు కూడా విడాకులు ఇచ్చేసింది ఈమె. అంటే విడాకులు ఎందుకు ఇచ్చిందంటే ఖచ్చితంగా మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంటే గానీ ఏ మహిళ కూడా తన భర్తని దూరం పెట్టుకోవాలని ప్రయత్నించింది. ఈ మహిళ కూడా ఆ రకంగానే దూరం పెట్టుకునేందుకు ప్రయత్నించింది. దాని తర్వాత ఇతను ఉచ్చులో పడి మోసపోయింది. ఇతను పూర్తిగా తినని వ్యభిచారంలోకి దింపి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అలాగే షేక్ షమ్మా అనే వ్యక్తి కూడా పూర్తిగా వ్యసనాలకి అంటే ఈ త్రాగుడికి కానీ ఈ స్మోకింగ్ కానీ ఈ పూర్తి చెడు వ్యసనాలకి పూర్తిగా బానిసైపోయాడు. తన దగ్గర డబ్బులు కావాలంటే ఈమెను వ్యభిచారంలో దించాలి. సో ఈజీ వేను వెతుక్కున్నాడు, ఈజీగా మనీ సంపాదించవచ్చు అనుకున్నాడు. అయితే తన వ్యభిచారంలో దించేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఆమె బలంగా గట్టిగా ప్రయత్నించింది, పోరాడింది. తను ఏదైతే చేయమంటున్నాడో ఆ వ్యభిచార వృత్తిని వద్దు అని చెప్పింది. అయితే తనపైన విపరీతమైన కోపం పెంచుకున్నాడు. పైగా ఇతనికి చెడు వ్యసనాలు ఉన్నాయి, తాగుండొచ్చు, ఏదైనా గంజాయి సేవించి ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లోనే కోపానికి గురైన ఆ వ్యక్తి ఆ మహిళ ఉంటున్న తల్లిదో ఉంటున్న ఆ ప్రాంతం గురించి తెలుసుకుని అక్కడికి చేరుకుని ఒక కత్తితో తనపైన దాడి చేసేందుకు ప్రయత్నించాడు. మెడ, ఛాతీ, తొడల దగ్గర బలమైన గాయాలని తీవ్ర రక్తస్రావం అయ్యి ఆమె స్పాట్లోనే మరణించింది. అడ్డొస్తున్నప్పుడు తల్లిపైన కూడా అతను దాడి చేసేందుకు ప్రయత్నించాడు. తన సోదరుడి పైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇవన్నీ కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ సోదరుడు పోలీసులకి చెప్తున్న సమాచారం ప్రకారం అంటే ఇదేమైనా లవ్ జిహాదా? ఎందుకంటే సాధారణంగా ఇటువంటి సంఘటనలు ఎక్కువ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ అటువంటి ప్రాంతాల్లో తరచుగా చూస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ప్లేస్ లో వింటూ ఉంటాం ఈ లవ్ జిహాద్ అనేది. సో ఇప్పుడు అక్కడ ఈ ప్రమాదం జరగడం, సో ఒక హిందూ అమ్మాయిని వ్యభిచార వృత్తిలోకి దింపేందుకు ఒక ముస్లిం యువకుడు ప్రయత్నించడం, ఇది లవ్ జిహాద్ అంటూ కూడా చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో పోలీసులు ఆ కోణంలో కూడా దీని గురించి పూర్తిగా దర్యాప్తు చేసి మరింత సమగ్ర విచారణ చేపట్టి ఇంకా విషయాలన్నీ కూడా బయట పెట్టేంత వరకు కూడా అక్కడ ఉన్న ఆ గ్రామ వాసులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆందోళన చేయడం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన సంఘటన. సిద్ధార్థ్ నగర్కి సంబంధించిన షేక్ షమ్మా అనే వ్యక్తి బి సావరం గ్రామానికి సంబంధించిన ఓలేటి పుష్ప అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించాడు. దానికి నిరాకరించిందని ఆమెని చాలా దారుణంగా చంపేశాడు. ఈ వ్యక్తిని పోలీసులు త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా వాళ్ళ కుటుంబానికి హామీ కూడా ఇచ్చారు. అలాగే ఈ హత్య చేసిన తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. సో కొన్ని బృందాలుగా ఏర్పడి పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. ఇది ఈరోజు యొక్క న్యూస్.